ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మాఘ పురాణం 30వ అధ్యాయం అనగా చివరి అధ్యాయం పారాయణం. మాఘమాసమందు ఏకాదశి మాహాత్మ్యము, క్షీరసాగర మథనము కథ. మాఘమాసమందు నదీ స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధయాగము చేసినంత ఫలితము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసము ఉన్నవారు వైకుంఠ ప్రాప్తిని పొందగలరు. మాఘమాసమందు ఏకాదశి వ్రతమును అనుసరించి సత్ఫలితాన్ని పొందిన దేవతల కథని వినగలరు. పూర్వకాలంలో ఒకనాడు దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని పొందాలి అనే అభిప్రాయానికి వచ్చారు. మందర పర్వతాన్ని కవ్వముగాను, వాసుకి అనే సర్పాన్ని ఆ కవ్వము ఒక్క తాడుగాను చేసి క్షీరసాగరాన్ని మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మధిస్తూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టింది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. తరువాత ఉచ్చైశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటినన్నింటినీ దేవేంద్రుడు విష్ణుమూర్తి ఆదేశంపై భద్రపరిచాడు. తిరిగి పాల సముద్రాన్ని మధించగా లోక భీకరమైన ఘన తేజస్సుతో ఒప్పారేటువంటి అగ్నితుల్యమైన హాలాహలము అనేటువంటి విషం వచ్చింది. అలా హాలాహల విషజ్వాలలకి సమస్త లోకాలు నాశనమవసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. అందరూ సర్వేశ్వరుని శరణుజొచ్చారు. మహాప్రభు శంకర, శరణు శరణు, హాలాహలం మమ్మలనందరినీ హరింపజేయబోతోంది. నీవే మాకిక శరణ్యము. ఈ ఉపద్రవమును ఉపశమింపచేయువాడవు నీవే. కావున మమ్ము రక్షింపుము సర్వేశ్వర అని ప్రాధేయపడ్డారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠంలో బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువలననే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే నాటి నుండి శివునికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. తిరిగి దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు దేవదానవులు తగువులాడకొనసాగారు. అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారం ఎత్తి వారి తగువును పరిష్కరింపదలచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగ స్త్రీలెవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి, అమృతాన్ని నేను మీకిద్దరికీ సమంగా పంచుతాను. ఎందుకీ తెగని తగువులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను. మీకిష్టమేనా అంది. దేవదానవులు దానికి అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యానికి పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడలేదు. దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడ్డారు. జగన్మోహిని 2 భాండాలని తీసుకొని ఒకదాని యందు సురని, మరొక దానిలో అమృతాన్ని నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతాన్ని దేవతలకి పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యానికి మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. అమృతాన్ని మాత్రం దేవతలకి పోయసాగింది. ఈ కనికట్టును గమనించిన రాహువు, కేతువు అనే 2 రాక్షసులు చాకచక్యంగా మాయా దేవతలుగా మారి దేవతల పంక్తిలో కూర్చుని అమృతాన్ని పానం చేశారు.
రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించింది. తన చక్రాయుధంతో వారి తలను నరికివేసింది. వారి గొంతు నుండి అమృతం ఇంకనూ దిగనందున వారిరువురు చనిపోయిరి. ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవపడ్డారు. చివరకు రాక్షసులు విసుగు చెంది అమృతం మాకక్కరలేదు, మాకేం భయం లేదు అనుకుంటూ వెళ్ళిపోయారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రునికి ఇచ్చాడు. త్రిమూర్తులు ముగ్గురు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరుచుచుండగా 2 చుక్కలు విధివశాత్తు నేల రాలాయి. అవి పడిన చోట 2 దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత వృక్షం, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు. మరికొంత కాలానికి పారిజాత వృక్షం పుష్పించసాగింది. అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా పోతూ పారిజాతపు పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారందరూ కోరగా మరలా వచ్చాడు. రహస్యముగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు. కానీ అంతకు ముందే ఎవరో తమ తోటలోని పారిజాత పువ్వులను అపహరిస్తున్నారు అనే అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువు పూజ చేసి మంత్రించిన అక్షతలను పారిజాత పువ్వులపైనను వనమందంతటా చల్లాడు. దేవేంద్రుడు పారిజాత పువ్వును త్రెంచుతుండగా అక్షింతల ప్రభావము వలన, విష్ణు మహిమ వలన మూర్ఛపోయాడు. ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంతటా కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తితో అలరారసాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదమునరించి అమృతతుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడగు దేవేంద్రునికే ఇప్పించాడు. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలందుకొనసాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును. సూత మహర్షి సౌనకాది మునులతో, మహర్షులారా, వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మాహత్యము, మాఘ స్నాన మహిమను మీకు వివరించి తిని, మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞము కూడా పూర్తిగా వచ్చింది. కావున సర్వులు మాఘమాస వ్రతమును, నదీ స్నానములను నియమ నిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు అవ్వండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా సూర్యోదయం అయిన తరువాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విశ్వాలయానికి దర్శించి శ్రీమన్నారాయణునికి పూజలు చేయాలి. మాఘమాసము 30 రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువుని మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియు, పుత్ర పౌత్రాభివృద్ధియు, వైకుంఠ ప్రాప్తియు పొందగలరు. ఇంతటితో మాఘపురాణం 30వ అధ్యాయం అనగా చివరి రోజు పారాయణం కూడా ముగిసింది. అందరికీ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలి అని మనసారా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.